వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో మరియు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలోనూ మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలలో ఈ యొక్క రాంబస్కి సంబంధించినటువంటి ప్రశ్నలను ఎక్కువగా అడుగుతూ ఉంటారు. దీనికి సంబంధించిన ప్రశ్నలను వివిధ రకాల ఎగ్జామ్లలో ఏ విధంగా అడుగుతూ ఉంటారు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకునే ముందు ఈ యొక్క రాంబస్ గురించి వివరణ మీకు ఇస్తాను, అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే రాంబస్కి సంబంధించిన ప్రశ్నలను సాల్వ్ చేయాలంటే రాంబస్ యొక్క దాని యొక్క వివరణ మీకు తెలిసి ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ యొక్క రాంబస్ డయాగ్రామ్ని డ్రా చేస్తున్నాను. ఇలా రాంబస్ అనేది ఇలా ఉంటుంది. చాలా మంది ఈ యొక్క రాంబస్ విషయంలో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఆ కన్ఫ్యూజ్ ఏంటో కూడా వాటిని ఏ విధంగా క్లారిఫై చేసుకోవాలనేది కూడా మీకు ఇక్కడ వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, రాంబస్లో 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. కానీ ఈ యొక్క స్క్వేర్ కూడా మీరు ఒక గుర్తుపెట్టుకోండి, రాంబస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్క్వేర్. చాలామంది స్క్వేర్ కూడా 4 భుజాలు సమానంగా కలిగి ఉంటుంది కదా అని అనుకుంటారు. కానీ రాంబస్ వేరు, స్క్వేర్ వేరు. ఎందుకంటే స్క్వేర్లో ప్రతి భుజము 90 డిగ్రీస్ అనేది ఉంటాయి, రైట్? అన్ని యాంగిల్ కూడా సమానంగా ఉంటాయి, అన్ని కొలతలు ఇక్కడ సమానంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ రాంబస్లో అట్లా కాదు. 4 భుజాలు అంటే 4 సైడ్స్ ఒకే కొలతను కలిగి ఉంటాయి, కానీ 4 సైడ్స్ ఒకే యాంగిల్ని కలిగి ఉండవు. యాంగిల్ అనేది చేంజ్ అయ్యి ఉంటాయి. సో అందుకని దీనిని రాంబస్ అని పిలుస్తారు. సో ముఖ్యంగా ముందు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క రాంబస్లో ఈ కొలత ఒకే కొలత కలిగి ఉంటుంది, ఇక్కడ ఒకే రకమైన కొలత ఉంటుంది. అంటే ఏడ ఒకే రకమైన మెజర్మెంటు, ఇక్కడ కూడా ఒకే రకమైన మెజర్మెంటు, కానీ యాంగిల్స్ అనేవి చేంజ్ అయిపోయి ఉంటాయి, రైట్? లెంత్ మాత్రం ఈ భుజం యొక్క లెంత్ తెలుగులో భుజం అంటారు, ఇంగ్లీష్లో సైడ్ అంటారు, రైట్? ఈ సైడ్ యొక్క లెంత్ ఒకటే ఉంటుంది, ఈ సైడ్ యొక్క లెంత్ ఒకే ఉంటుంది, అలాగే ఈ సైడ్ యొక్క లెంత్ ఒకటే ఉంటుంది, ఈ సైడ్ యొక్క లెంత్ కూడా ఒకటే ఉంటుంది. కానీ యాంగిల్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ఈ యాంగిల్ డిఫరెంట్, ఈ యాంగిల్ డిఫరెంట్, ఈ యాంగిల్ డిఫరెన్స్గా ఉంటాయి. ఓకే, సో దీనికి సంబంధించిన ప్రశ్నలను ఏం అడుగుతూ ఉంటారంటే, చాలా ఎగ్జామ్లలో రాంబస్ పెరిమీటర్కి సంబంధించిన ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. అంటే రాంబస్ యొక్క చుట్టుకొలతను తెలుసుకోండి అనేది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, పెరిమీటర్ ఇంగ్లీష్లో పెరిమీటర్ అని అంటారు, అలాగే తెలుగులో చుట్టుకొలత అని అంటారు. ఓకే, సో దీని యొక్క సూత్రం ఏమిటంటే 4a, రైట్? దీని యొక్క సూత్రం 4a. ఓకే, ఇది చక్కగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు 4a అన్నారంటే దానికి సంబంధించిన వివరణ కూడా మీకు ఇక్కడ ఇస్తాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అన్ని రకాల విద్యార్థుల కొరకు నా ఉద్దేశం ఏమిటంటే, వివిధ రకాల విద్యార్థులు, నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు, అలాగే అకాడమిక్లో ఎక్కువ గ్యాప్ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నవారు, ఇటువంటి వారి అందరికీ కూడా అర్థమవడం కొరకు ప్రతి చిన్న విషయాన్ని కూడా మీకు ఇక్కడ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 4a అనే సూత్రం ఎందుకు వచ్చిందంటే, ఈ యొక్క చుట్టుకొలత అంటే చుట్టూ ఉన్నటువంటి ఈ కొలత. అయితే చుట్టూ అంటే ఎన్ని భుజాలు ఉన్నాయి? 4 భుజాలు ఉన్నాయి, 4 సైడ్స్ ఉన్నాయి, రైట్? 4 సైడ్స్ కూడా ఈచ్ సైడ్ ప్రతి భుజము ఒకే రకమైన కొలత కలిగి ఉంటాయి. ఇక్కడ చూడండి, చుట్టుకొలత అంటే 4 భుజాల యొక్క కొలతను యాడ్ చేయడం, కూడడము, అంటే a ప్లస్ a. మనం ఒకే అక్షరాంతం ఎందుకు సూచిస్తున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a, ఇక్కడ b ఎందుకు సూచించకూడదు? ఇక్కడ ఒకే కొలత ఉంటుంది కాబట్టి, ఇక్కడ కూడా ఒకే కొలత ఉంటుంది కాబట్టి, ఇక్కడ కూడా ఒకే కొలత ఉంటుంది కాబట్టి, ఇక్కడ కూడా సేమ్ మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి వాటన్నిటినీ ఒకే అక్షరంతో సూచిస్తున్నాము. వేరే కొలతలు ఉన్నప్పుడు వేరే లెటర్స్తో సూచిస్తాము. ఒకే కొలత ఉంది కనుక మనకు అర్థం అవడం కొరకు ఒకే అక్షరంతో సూచిస్తున్నాం. కాబట్టి 4 సైడ్లు కూడా 4 ఏలు ఉన్నాయి,
ఒకే కొలత ఒకే మెజర్మెంట్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎన్నో ఏలు ఉన్నాయి? 1 2 3 4. కాబట్టి 4a. ఈ విధంగా ఈ సూత్రాన్ని రాశారు. ఓకే. సో ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏ విధంగా అడుగుతూ ఉంటారు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. పెరిమీటర్ యొక్క చుట్టుకొలత కనుక్కోమని అనేటప్పుడు వాటి యొక్క భుజము, రైట్, వాటి యొక్క భుజము 25 సెంటీమీటర్స్ ఇలా ఇచ్చేసారు. రైట్, ఏ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్. పెరిమీటర్ ఎంత? నేను ఇక్కడ షార్ట్ ఫామ్లో రాస్తున్నాను. ఓకే, పెరిమీటర్ ఎంత అని ప్రశ్న ఇస్తారు. అంటే యొక్క రాంబస్ యొక్క భుజం కొలత ఇచ్చేసి దాని మొత్తము పెరిమీటర్ అని తెలుసుకోమంటారు. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోకండి, అంటే ఒకే భుజం ఇచ్చారు కదా అనేది. ఇక్కడ ఏంటంటే ఒక భుజం ఇచ్చినప్పుడు మిగతా అన్ని భుజాలు కూడా అదే కొలతను కలిగి ఉంటాయి. ఏ ఈజ్ ఈక్వల్ 25 సెంటీమీటర్, ఇక్కడ 25, ఇక్కడ 25 సెంటీమీటర్స్, అలాగే ఇక్కడ కూడా 25 సెంటీమీటర్, ఇక్కడ 25 సెంటీమీటర్. ఈ విధంగా అన్ని సైడ్లు ఒకే రకమైన మెజర్మెంట్ని కలిగి ఉంటాయి, ఒకే రకమైన కొలతను కలిగి ఉంటాయి. సో ఇప్పుడు మనం దీని యొక్క పెరిమీటర్ తెలుసుకోవాలా. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. దీన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క 4a చుట్టుకొలత ఎంత? 4a. సో ఇక్కడ సూత్రాన్ని రాసుకోండి, ఇంకా మీకు ఈజీ అవుతుంది. P ఈజ్ ఈక్వల్ టు 4a. కాబట్టి P వాల్యూ మనకు తెలీదు, Pని మనం తెలుసుకోవాలి. P ఈజ్ ఈక్వల్ టు 4 రాసుకోండి. ఏ అంటే ఎంత? ఏ అనేది ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసారు 25 అని. 25 4a అంటే 4 ఇంటూ ఏ అని అర్థము. 4 ఇంటూ 25. ఇప్పుడు ఈ 4 ఇంటూ 25, 425 జా ఎంత అవుతుంది? 100 సెంటీమీటర్. ఈ విధంగా దీని యొక్క చుట్టుకొలతను తెలుసుకోవాలి. లేదు కొందరికి ఈ యొక్క మల్టిప్లికేషన్ కూడా తెలియదు అనుకోండి. కొందరు నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చుంటారు. అటువంటి వారు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈ యొక్క మల్టిప్లికేషన్ కూడా తెలియదు అనుకున్నప్పుడు ఈ యొక్క రాంబస్ పెరిమీటర్ ఎంత అని అడిగేటప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక భుజం అనేది కొలత ఇచ్చుంటారు. కాబట్టి 4 భుజాలు ఉంటాయి దానికి రాంబస్కి. అప్పుడు 4 25లు 25 ప్లస్ 25 ప్లస్ రైట్ 25 ప్లస్ 25 ప్లస్ 25. ఈ విధంగా 25ని 4 సార్లు వేసుకొని కూడండి. మొత్తం కూడినా కూడా ఎంత అవుతుంది? 100. అంటే కొందరికి బ్యాక్గ్రౌండ్ లేని వారికి గుణించడం కంటే కూడా కూడడం అనేది చాలా ఈజీ. ఓకే, మల్టిప్లికేషన్ కన్నా కూడా అడిషన్ అనేది ఈజీ. కాబట్టి ఈ విధంగా కూడా మీరు దీని యొక్క పెరిమీటర్ని తెలుసుకోవచ్చును. చాలా ఎగ్జామ్లలో ఇట్లా డైరెక్ట్గా పెరిమీటర్ తెలుసుకోమని ప్రశ్న అడగకుండా కొంచెం ఇండైరెక్ట్గా ప్రశ్నను అడుగుతూ ఉంటారు. అటువంటప్పుడు మీరు ఆ ప్రాబ్లంని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో కొన్ని ఎగ్జామ్లలో ఏం చేస్తుంటారంటే పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 200 సెంటీమీటర్ అలా ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం భుజాన్ని తెలుసుకోవాలి. ఏ ఈక్వల్ టు ఎంత? రైట్, ఒక భుజం తెలుసుకుంటే మిగతా అన్ని భుజాలు కూడా అదే కొలతను కలిగి ఉంటాయి. కాబట్టి ఏ కొలతను మనం తెలుసుకోవాలి. అటువంటిప్పుడు ఏం చేస్తాము? ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఎంత? 4a ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ P. సో 4 అనేది ఇక్కడ రాసుకోండి. a ఈజ్ ఈక్వల్ టు P వాల్యూ ఎంత? P అనేది 200 సెంటీమీటర్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ 200 ఇలా రాసుకోండి. P ప్లస్లో 200 సబ్స్టిట్యూట్ చేయండి, 200 రాయండి. ఈ 4aని డైరెక్ట్ రాసుకోండి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఏదైనా ఒక నెంబర్ ఈక్వల్ యువతలు కనుక మల్టిప్లికేషన్ చేస్తే దానిని ఈక్వల్ అవతలకు పంపిస్తే డివిజన్ చేస్తుంది. ఓకే, ఇక్కడ 4a అంటే 4 ఇంటూ ఏ అనేది 4 అనేది ఏని గుణిస్తూ ఉంది. ఈక్వల్ అవతలకు పంపిస్తే భాగిస్తుంది. 4ని ఈక్వల్ అవతలకు పంపిస్తే ఏమవుతుంది? ఏ మిగులుతుంది? ఇక్కడ ఏ మాత్రమే ఉంటుంది. ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు 200/4. రైట్, ఇప్పుడు క్యాన్సిల్ చేయండి.
50 ఎంత వచ్చింది 50 సెంటీమీటర్. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్. ఇక్కడ 50 ఉంటే ఇక్కడ 50 ఉంటుంది, ఇక్కడ 50 ఇక్కడ 50. ఓకే, ఇలా వచ్చేస్తుంది అన్నట్టు. ఈ విధంగా మీరు ఈ ప్రశ్నలు అర్థం చేసుకొని సాల్వ్ చేయాలి. రైట్. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే, అలాగే నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అని అనుకుంటే, అలాగే ఈ వీడియో చూసినందువలన మీరు ఎంతో కొంత నేర్చుకున్నారు అని మీరు భావిస్తే దయచేసి కామెంట్లో థ్యాంక్స్ అని తెలియపరచండి. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం, మీరు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్తో మీకోసం మరిన్ని మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ను ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాము. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.